మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది. సో ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ మనం కొంచెం ఆయిల్లో దీన్ని ఇప్పుడు ఉప్పు, పసుపు అండ్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర అద్రక్ లసన్ అల్లం వెల్లిగడ్డ అంటాం కదా, ఆ పేస్ట్ వేసి ఫస్ట్ కొంచెం కలిపేసుకొని ఆయిల్లో డైరెక్ట్గా వేసేద్దాం. సో ఇప్పుడైతే నేను ఇది చికెన్ అంతా మ్యారినేట్ చేసేస్తాను. కొంచెం చేతులు క్లీన్ చేసుకుంటా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఆనియన్స్ దాంట్లో కూడా వేస్తాం కదా. ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ ఆనియన్స్ దాంట్లో వేస్తాం. చికెన్లోకి పట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాము. సో నేను 1 kg చికెన్కి 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 6 to 7 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక గుప్పెడు కొత్తిమీర, ఇంకా గుప్పెడు పుదీనా. సో చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో అవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇది మంచిగా మిక్స్ అయిపోయింది కదా, దీన్ని ఇంకా మనం ఆయిల్లో వేసేద్దాం అండ్ పక్కకి మనం కర్రీ కూడా రెడీ చేసేసుకుందాం. సో దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారు అనమాట. ఒకటేసారి అక్కడ ఇంకొకటి ఏంటంటే 4 స్టవ్స్ ఉంటే కూడా ఇది ఒక ఏమంటారు టైం మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది క్లీనింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది అంతే తప్ప అన్నిటికీ బాగానే ఉంటుంది. 4 స్టవ్స్, 4 బర్నర్లు. సో ఇదైతే మంచిగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఆయిల్ వేసి అందులో వేసి ఫ్రై చేసేద్దాం. చలో ఇప్పుడైతే కడాయి పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి కర్రీ కోసం అండ్ ఇది ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా దానికోసం. ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. అండ్ ఏంటంటే సిమ్లో పెట్టి చేసుకున్నామంటే కూర చాలా టేస్టీగా అవుతుంది అనమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా చేసేసినాం అనుకో ఆ టేస్ట్ ఉండదు. ఎంత మనం సిమ్లో పెట్టుకొని కూరని ఉడికిస్తే అంత టేస్టీగా అవుతుంది. సో ఇందులో కూడా ఆయిల్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను.